రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్పై కూటమి ప్రభుత్వం డ్రామా బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన సంచలన ఆధారాలు సాక్షి చేతికి చిక్కాయి. శ్రీకాంత్ పేరోల్లో అడ్డంగా దొరికారు హోంమంత్రి అనిత. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి సంతకాలు చేశారు. దాంతో హోంమంత్రి అనిత ఎండార్మెంట్స్ పైనే ఫైల్ కదిలినట్టు స్పష్టమైంది. మే 16న ఫైల్ పంపారు హోంమంత్రి వంగలపూడి అనిత. హోంమంత్రి ఆదేశాలతో ఫైల్ సిద్ధం చేసింది హోంశాఖ. దాంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్కు పేరోల్ ఇస్తూ జీవో జారీ అయింది. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అలివేలి శ్రీకాంత్కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయించడం వెనుక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తేటతెల్లమైంది. అంతటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన అతనికి పెరోల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హోంశాఖ జాయింట్ సెక్రటరీ కెవి కిషోర్ కుమార్ స్పష్టంగా తిరస్కరించిన హోంమంత్రి అనిత ఒత్తిడితోనే పెరోల్ మంజూరైందని స్పష్టమైంది. శ్రీకాంత్ పెరోల్ ప్రతిపాదనను జూలై 16నే హోంశాఖ జాయింట్ సెక్రటరీ కెవి కిషోర్ కుమార్ తిరస్కరించడం గమనార్హం. దీంతో మంత్రి బుకాయింపు బెడిసికొట్టింది. జీవిత ఖైదీ అలివేలి శ్రీకాంత్కు పెరోల్ మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్లు పలుమార్లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కెవి కిషోర్ కుమార్కు సిఫార్సు చేశారు. ఈ మేరకు వారిద్దరూ సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. కానీ తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ ఉండడంతో పాటు గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్కు పరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నివేదిక సమర్పించారు. దాంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుబట్టి మరోమారి హోంమంత్రి అనితపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో మంత్రికి డీల్ కుదిర్చారు. డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోంమంత్రి అనిత స్వయంగా నోట్ ఫైల్పై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్దకు వెళ్లింది. హోంమంత్రి ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయిస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయి. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి వంగలపూడి అనిత అడ్డంగా దొరికిపోయారని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రూత్ బాంబ్ పేరుతో సంచలన ఆధారాలతో గురువారం ఎక్స్లో పోస్ట్ చేసింది. శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమంటూ తొలుత హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఇచ్చిన మెమోను సైతం వైఎస్ఆర్సీపీ ఎక్స్లో పోస్ట్ చేసింది.